రేపు అంటే జూన్ 12వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొక్కసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు ఇది 4వసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇది 2వసారి. సో 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంతకు ముందు ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ 16,000 లోటు బడ్జెట్ మాత్రమే ఉంది. అప్పుడు అప్పు 1,60,000 కోట్లు అనుకుంటా. సో ఈయన ఉన్నప్పుడు ఇంకొక దగ్గర 1,30,000 కోట్లు ఎంతో 5 సంవత్సరాల్లో అప్పు చేశారు. అంటే దగ్గర ఈయన మళ్ళీ 2019లో దిగిపోయే రోజుకి ఒక 2,80,000 కోట్లు ఎంతో అప్పు ఉండింది. కానీ ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో విధ్వంసకర పరిపాలనలో మన పాలెగాడు చేసినప్పుడు దాదాపు 10 లక్షల కోట్ల పైన, అంటే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. సో ఇప్పుడు మళ్ళీ దానికి తోడు చంద్రబాబు గారు ప్రామిస్ చేసిన సూపర్ 6 పథకాలు ఉన్నాయి. అంటే నేను ఇంత ఇస్తాను అని చెప్పేసి మనం మళ్ళీ వచ్చే వీడియోస్లో మాట్లాడుకుందాం. ఈయన ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అని. ఒక రాజనీతిజ్ఞుడు, ఒక ఆర్థికవేత్త, ఎందుకు ఈయన కూడా ఇలాంటి ఒక ప్రామిసులు చేయాల్సి వచ్చింది అనేది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ఒక దౌర్భాగ్య యజ్ఞంలో తెలుసో తెలియకో భాగం కావాల్సి వచ్చింది. ఎందుకంటే రాక్షసుని కొట్టాలి అంటే కంపల్సరీగా దానికి వాడాల్సిన ఆయుధం వాడాలి. సో అలాంటి ఒక పరిస్థితిలో విధి లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆ ప్రామిసులు చేయాల్సి వచ్చింది. అదొక వైపు. సో ఈ ప్రామిసులన్నీ నెరవేరుస్తా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఆయన ముందున్న అతిపెద్ద సవాలు. ఎందుకంటే పరిశ్రమలు తరివేశారు, మౌలిక సదుపాయాలు లేవు. ఈ మనం కట్టాల్సిన వడ్డీనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది. దాదాపు 70,000 కోట్లు 80,000 కోట్లు ప్రతి సంవత్సరం వడ్డీ కట్టాల్సి వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఎక్కడ ఎంత పెద్ద వడ్డీకి, 7%, 8%, 10% వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చేశారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు ప్రైవేట్ ఆస్తులు తప్ప తాకట్టు పెట్టడానికి ఏం లేవు. గనులు దోచేశారు, భూములు దోచేశారు, దాని తర్వాత లిక్కర్లు దోచేశారు, శాండ్ దోచేశారు, మైన్స్ దోచేశారు, అన్నీ దోచేశారు. ఇప్పుడు ఉన్నది ఏంట్రా అంటే ఒక డొల్ల. ఈ డొల్లని ఒకవైపు ఫిల్ చేస్తానే ఉద్యోగాలు కల్పిస్తా, ఇప్పుడు ఈ సూపర్ 6 పథకాలకు డబ్బులు మళ్ళిస్తా, అభివృద్ధికి డబ్బులు తేవటం అనేది కత్తి మీద సాం. అదంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్ప దక్షత ఉన్నా కూడా ఆ దక్షతని దాటుకుని ఇప్పుడు ఈ సవాళ్ళన్నింటినీ దాటుకుని మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో, ఎందుకంటే మన రాజధాని కంప్లీట్ చేయటం కూడా అదొక ఫస్ట్ ప్రయారిటీ. దాంతోపాటు పోలవరం కంప్లీట్ చేయటం అది కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద లెక్క. ఎందుకంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం కింద చంద్రబాబు మార్చేశారు. మళ్ళీ అధికారంలోకి ఈయన వచ్చిన మరుక్షణమే సీడ్ యాక్సెస్ రోడ్లో లైట్లు వచ్చినాయి. అంటే ఈయన ప్రమాణ స్వీకారం చేయకముందే అక్కడ కంపలు కొడుతున్నారు. మొన్నటి వరకు ఎడారి లేకపోతే శ్మశానం అన్న దాంట్లో ఇప్పుడు కళ వచ్చింది. ఆ కళ అలానే కంటిన్యూ అవ్వాలి. ఈయనకున్న ట్రస్ట్ తోటి అంటే మనం ఇంకొకసారి కూడా ఈయనే ఎన్నికవుతాడు అనే ఒక రకమైన ఎన్విరాన్మెంట్ని కనుక, ఒక రకమైన భావన కనుక తీసుకురాగలిగేటట్లయితే ఈ పాలెగాడిని ఇక రాడు జీవితంలో అలా చేయగలగాలి. అది చంద్రబాబు మీద ఉన్న ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే ఈ షిండ్లర్స్ లిస్ట్ అంటారు కదా, వీళ్ళలో ఈ వైసీపీ వాళ్ళల్లో ఈ బూత్ మంత్రుల దగ్గర నుంచి అవినీతి పరుల దగ్గర నుంచి కనీసం టాప్ 100, దాని తర్వాత ఈ పర్టికులర్గా పోలీస్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు సంఘ వ్యతిరేక శక్తులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ చట్టపరంగా దారుణంగా శిక్షించి, అంటే చట్టం ఇంకా పనిచేస్తుంది, చట్టం చేస్తుంది. ఒకవేళ కనుక ఇప్పుడు మనం రాజకీయ నాయకులు చెప్పిన దానికి కనుక తందానని వంతపాడేటట్లయితే వాళ్ళకి రేపైనా మనం శిక్ష నుంచి తప్పించుకోలేము అన్నని ఒక ఆఫీసర్స్కి ఒక భయం కలిగించాలి. ఈయన అభివృద్ధి కంటే కూడా ఇప్పుడు ముందు ఇది చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ వీళ్ళందరికీ శిక్షలు పడటం. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ప్రజలు నువ్వు ఎలాగో అభివృద్ధి చేస్తావు అది వేరే సంగతి. ఎందుకంటే ఒక వ్యక్తిని నమ్మి 30,000 ఎకరాల పొలాన్ని ఒక్క నయా పైసా తీసుకోకుండా ఇచ్చారంటేనే ఆ వ్యక్తి క్రెడిబిలిటీ ఏంటో అర్థమవుతుంది. సరే,
దొంగ ప్రొఫెసర్లు, జా దొంగ జర్నలిస్టులు, పేటీఎం గాళ్ళు, లేకపోతే వైచీపో వాళ్ళు, వీళ్ళందరూ లేదా కొలపిచ్చగాళ్ళు, వీళ్ళందరూ ఎన్ని రకాల ముద్రలు వేసినా ఆయన బ్రాండ్ ఇమేజ్ని అయితే తీసేయలేరు కదా. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఏంటో చూసాం మనం హైదరాబాద్లో. ఈరోజు హైదరాబాదు ఈ ఉండటానికి కారణం ఆయన మొదలుపెట్టిన పథకాలే కదా. సో సైబరాబాద్ అనేది 1996లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ జూబిలీహిల్స్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత 4-5 ఇళ్ళు ఉండే అంతే. నేను పర్టిక్యులర్గా ప్రత్యక్ష ఉదాహరణ దానికి. ఆ తర్వాత ఇప్పుడు కేబీఆర్ పార్క్ అంటున్నాం కదా, ఆ కేబీఆర్ పార్క్ దగ్గర అదొక చిరాన్ ప్యాలెస్. అప్పుడు ఆ చిరాన్ ప్యాలెస్ దగ్గర సింగిల్ రోడ్డు ఉండేది. మోటార్ బైక్ వేసుకొని వెళ్తుంటే ఆ మోటార్ బైక్ ఎదురుగా ఏదైనా కారు వస్తే మట్టి రోడ్డు దిగి వెళ్ళాల్సిన పొజిషన్. అలాంటి ఒక దాన్ని ఈయన దిగిపోయే 2004 నాటికి ఏ రకంగా అభివృద్ధి చేశాడో చూసాం కదా. అంటే 8 సంవత్సరాల్లో దాని రూపురేఖలు మొత్తం మార్చేశాడు. కనీసం 1000 రూపాయలు కూడా పలకని ఎకరాన్ని 50 కోట్లకు తీసుకెళ్ళాడు. సో అది ఒక రాజకీయ నాయకుడిలో కనుక, అంటే ఒక ఎకానమిస్ట్ కనుక ఉండి ఆ రాజకీయ నాయకుడు రాజకీయం కోసం కాకుండా దేశ హితం కోసం ఆలోచిస్తే ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అనేదానికి చంద్రబాబు గారు ఉదాహరణ. అది అలా చేశాడు కాబట్టి అక్కడ సక్సెస్ ఫార్ములాని అమరావతిలో కూడా అభివృద్ధి చేసి, అమరావతిలో కూడా ఇంప్లిమెంట్ చేసి, అభివృద్ధి అదే స్థాయిలో జరుగుతుంది అని ప్రజలు నమ్మబట్టే 30,000 ఎకరాలు కళ్ళు మూసుకుని ఆయన ఒక్క పిలుపుతోటి ఇచ్చేశారు. అది ఇవ్వటమే కాదు, హెచ్సిఎల్ లాంటి కంపెనీలు వచ్చాయి. దాని తర్వాత ఎంతోమంది, ఈయనే మళ్ళీ సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి మైక్రోసాఫ్ట్ను ఆహ్వానించాడు. సో ఆయన కనుక ఉండుంటే చాలా వండర్స్ జరిగాయి. సరే, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఇంపార్టెంట్. ఇన్ని సవాళ్ళ నడుమ, లోటు బడ్జెట్ నడుమ ఇప్పుడు ఈ ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని సజీవంగా ఉంచుతూ అభివృద్ధిని పట్టాలకు ఎక్కించడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఈ సర్కస్లో పులుల మధ్య నిలబడి ఒక రింగ్ మాస్టర్ పులుల్ని సింహాలను ఆడించటం ఎంత స్కిల్ కావాలి, ఎంత డేంజరు. ఇది కూడా అంతే. డెఫినెట్గా ఇలాంటి స్కిల్ పుష్కలంగా చంద్రబాబు దగ్గర ఉంది. ఆయన దీంట్లో 100కి 100 మార్కులు సాధించి మళ్ళీ మనందరినీ విజయతీరాలకు చేరుస్తారు. మనం అందరం తెలుగు వాళ్ళం అని గర్వంగా చెప్పుకునేలాగా ఆయన చేస్తారు. ఆయన దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకి ఇవ్వాలని భగవంతుని కోరుకుందాం. ఇది మళ్ళీ ఒకసారి 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికవుతున్న ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు గారికి మనసా వాచా కర్మణ హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఈ యజ్ఞంలో గెలవాలి సార్. ఈ యజ్ఞంలో గెలిచి మమ్మల్ని అందరినీ తలెత్తుకునేలాగా చేయాలి. అదే మా ఆశ, ఆకాంక్ష. జై ఆంధ్రప్రదేశ్.